నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో సెబీ ఇన్వెస్టర్ల కోసం ఒక హెచ్చరిక చేయడం జరిగింది. ఆ హెచ్చరిక ఏంటిదో మనం చూద్దాం. ఈ ఎన్ఎస్సి బిఎస్సి ఏదైతే ఉందో, ఆన్లైన్ ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఈ ఆన్లైన్లో ప్లాట్ఫామ్స్ ఎవరైతే చేస్తున్నారో మనము ఏం చూడాలి, ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రజెంటు మార్కెట్ ఎప్పుడైతే బాగా ఆల్ టైమ్ హైకి పోతుందో, షేర్లు ఎప్పుడైతే బాగా పెరుగుతున్నాయో, అన్లిస్టెడ్ లిస్టెడ్ అని ఉంటుంది. లిస్టెడ్ అంటే మన ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి బిఎస్సి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే వాటిని లిస్టెడ్ అంటాం. అన్లిస్టెడ్ అంటే ఇంకా ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాకుండా ఉన్నటువంటి కంపెనీలు ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి అని చెప్పటం, అటువంటి వాటిని అన్లిస్టెడ్ షేర్స్ అని అంటాము. అంటే ఈ అన్లిస్టెడ్ షేర్స్ కొనకూడదని కాదు, కొనాలి. ఎవరి ద్వారా కొనాలి? ఎన్ఎస్సి బిఎస్సి ఎవరైతే రిజిస్టర్ అయినటువంటి బ్రోకర్లు ఉన్నారో వాళ్ళ ద్వారానే కొనాలి. ఒకటి. నెంబర్ 2, ఎప్పుడైతే మీరు కొనదలుచుకున్నారో ఎన్ఎస్సి బిఎస్సి రిజిస్టర్డ్ అయినటువంటి బ్రోకర్ల ద్వారా అవుతూ మనము ఏదైతే అన్లిస్టెడ్ షేర్ కొనాలనుకుంటే సెబీకి అది ఫైల్ చేసిందా లేదా అనేది చెక్ చేయాలి. ఈ సెబీకి ఫైల్ చేయడం ఏంటిదంటే వెబ్సైట్ ఉంటుంది, sebi.gov.in అని. ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఫైలింగ్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. చేస్తే ఏ కంపెనీలు ఎప్పుడు పబ్లిక్ ఇష్యూకి రావడం కోసం అప్లై చేసిండ్రు అనే డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో, మనం చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఎవరైతే అన్లిస్టెడ్ షేర్లు డెట్ కానీ ఏదైనా సరే వాళ్ళు మీకు చెప్పి ఇది కొనుక్కోండి, ఈ షేర్లు అన్లిస్టెడ్, రేపు రాబోయే రోజుల్లో పెరుగుతుంది అని అంటే మనం ఏం చేయాలి? సెబీకి ఫైల్ చేసిందా లేదా అంటే ఐపీఓ ఎప్పుడు వస్తుంది, 6 నెలలు వస్తుందా, 3 నెలల్లో వస్తుందా, నెలలో వస్తుందా అనేది తెలవాలి. ఒకటి. రెండోది, సెబీకి కనుక ఫైల్ చేసి ఉంటే ఆ ఐపీఓ మనము సెబీలో ప్రాస్పెక్టస్ ఉంటుంది, మనం ఏం చేయాలి? ఆ ప్రాస్పెక్టస్ చదువుకోవాలి. చదువుకుంటే అది ప్రొడక్ట్ చేస్తుందా, సర్వీస్ చేస్తుందా, దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ నుంచి రాయితీలు ఉన్నాయా, సబ్సిడీలు ఉందా, ఎన్నేళ్ళ నుంచి కంపెనీ ఉంది, దానికి ఒక బ్రాండ్ ఉందా, గుడ్ విల్ ఉందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలి. ఎందుకోసం అంటే ఏవైతే అన్లిస్టెడ్ ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో అన్రిజిస్టర్డ్ వాళ్ళ ద్వారా మనం కొనుక్కుంటే రేపు మనమే దొరికిపోతాం. అయితే దీని అన్నిటికి కూడా నియంత్రణ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అంటే ఈ సెబీ ఏదైతే బిఎస్సి ఎన్ఎస్సిలో సెబీ రిజిస్టర్డ్ అయినటువంటి వాళ్ళ ద్వారా అయితే వాళ్ళు అటువంటివి చేయరనమాట. అంటే ఓన్లీ వాల్యూ ఉన్నటువంటివి, బ్రాండ్ ఉన్నటువంటివి, రేపు రాబోయే రోజుల్లో అది ఐపీఓకి వచ్చేటట్లుంటేనే వాళ్ళు చేయటం జరుగుతుంది. ఇవన్నీ అనమాట. అయితే మనం ఏం చేయాలి? ఈ సెబీ అధికార పరిధిలో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఇవన్నీ కూడా మనం ఏం చూడాలి? అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వ్ చేయడానికి ఈ సెబీ ఏం చేస్తుంది? ఈ రెగ్యులేటరీ అనమాట. అంటే సెబీలో ఇటువంటి అన్ని ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో పర్యవేక్షణకి లోబడి ఉండవు, ఏది సెబీ పర్యవేక్షణకి. అందుకని ఏమవుతుంది? జరిగిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత సెబీకి కంప్లైంట్ చేయడం, జరిగిన తర్వాత వాళ్ళు మేల్కొన్న తర్వాత అప్పటికి ఉపయోగం ఉండదు అన్నట్టు. అందుకని సెబీ ఏం చెప్తుంది? కొనుక్కునేటప్పుడే, అప్లై చేసేటప్పుడే, తీసుకునేటప్పుడే మీరు జాగ్రత్త వహించాలి. ఆ జాగ్రత్త ఏంటిది? రిజిస్టర్డ్ అటువంటి ఎన్ఎస్సి బిఎస్సి మెంబర్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారానే మీరు చేయాలి. రెండోది, వాళ్ళ దగ్గర ఏవైతే ఉందో అంటే సెబీకి ఫైల్ చేసినటువంటి ప్రాస్పెక్టస్ ప్రొఫైల్ని వాళ్ళు చెప్తారు, లేదు మనము సెబీ సైట్లోకి వెళ్ళి చూసుకొని చేయాలి. అయితే వీటితోటి ఏమవుతుంది? ఇటువంటి వాటితోటి ఈ పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. అంటే అన్రిజిస్టర్డ్ అనుకోండి, ఎన్ఎస్సి బిఎస్సిలో రిజిస్టర్ కానిటువంటి వాళ్ళు మామూలుగా ఏమీ లేకుండా, అంటే సెబీలో ఫైల్ చేయకుండానే, ఐపీఓ రాకుండానే ముందుగానే అమ్మేయటం అనమాట. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది అనమాట. అంటే పెట్టుబడిదారులు ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఈ రక్షణ అనేది పొందలేరు అనేది అనమాట దాని యొక్క భావం. అయితే దీంతో పాటు ఇవి చట్టపరమైనటువంటి నియంత్రణ పర్యవసానాలు ఉంటాయి. అంటే నమోదు కాని ప్లాట్ఫామ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి జారీ చేసి ఏవైతే ఉన్నాయో అవి ఇతర సంబంధ నిబంధనలు ఉల్లంఘించి చట్టపరమైనటువంటి నియంత్రణ చర్యలకు దారి తీయవచ్చు. అవన్నీ తర్వాత జరుగుతాయి అన్నట్టు. ముందైతే మాత్రం ఈ నియంత్రణ మనకు తెలియదు అన్నట్టు. అంటే మనం అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది. అయితే పెట్టుబడిదారులకి సెబీ ఏం సలహా ఇస్తుంది? జాగ్రత్త చేసుకోండి, మన పైసలు పెట్టుబడి మనమే పెడుతున్నాం కాబట్టి ఈ నమోదు చేయనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఏదైతే ఉందో మనం వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు
రిజిస్టర్డ్ అయినటువంటి ఎన్ఎస్సి బిఎస్సి మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కనుక తీసుకున్నట్టయితే రేపు ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు, బాధ్యత వహిస్తారు. మనము వాళ్ళని అడగటానికి కానీ ఏదైనా ఉన్నా కానీ చెప్పడానికి కానీ వీలవుతుంది అనేది. అయితే ఈ బిఎస్సి ఎవరైతే ఉన్నారో మనము చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే మనం అడుగుతున్నామో, ఎవరైతే ఒక కంపెనీ గురించి చెప్తున్నారో, కొనమని ఏం చెప్తారో, అన్లిస్టెడ్ ఏవైతే ఉన్నాయో ఇష్యూ కంటే ముందు మనం అడగాలన్నమాట. అడగవచ్చు. ఆ ఇష్యూ ఏదైతే ఎవరైతే రికమెండ్ చేస్తున్నారో మనం చెక్ చేయాలి ఎవరి ద్వారా అవుతుంది అని. వాళ్ళు ఎన్ఎస్సి బిఎస్సి మెంబర్షిప్ ఉన్నవాళ్ళ, సెబీ రిజిస్టర్డ్ ఉన్నవాళ్ళ, వాళ్ళు దాని యొక్క ప్రాస్పెక్టస్ కానీ ప్రొఫైల్ కానీ ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అవన్నీ కూడా చూడాలి. వీటితో పాటు ఇవన్నీ కూడా మనం అంటే అబ్జర్వ్ చేయడానికి దానికి సంబంధించినటువంటి మనకి ఏదన్నా అనుమానం వచ్చింది అనుకోండి, ఆ కార్యకలాపాలు అంటే ఇప్పుడు ఎంఐ అని ఉంటుంది, సెబీ యొక్క మార్కెట్ ఇంటెలిజెన్స్, ఎంఐ అంటారు మార్కెట్ ఇంటెలిజెన్స్. ఈ పోర్టల్ ఉంటాయి అన్నీ, మీకు సెబీ వెబ్సైట్ ఉంటుంది, ఎంఐ పోర్టల్ ఉంటుంది. దాని ద్వారా మనము ఈ అన్లిస్టెడ్ షేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో తెలుస్తాయి అన్నమాట. మనం అవే కావు ఇంకా వేరే కూడా ఉన్నాయి. మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి ఎంఐ అని కానీ సెబీ అన్రిజిస్టర్డ్ లేదు ప్రీ ఐపీఓ అని చేస్తే ఉంటుంది. కాకపోతే మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ వస్తారు. అయితే మనం వాటిల్లో సెబీ రిజిస్టర్డ్ ఉన్నాయా, ఎన్ఎస్సి బిఎస్సి మెంబర్షిప్ ఉందా లేదా అవి చెక్ చేసుకొని వాళ్ళ ద్వారానే మనం ఫాలో అవ్వాలి. కాకపోతే ఎక్కడ జరుగుద్ది మోసం అంటే ఎవరైతే ఈ సెబీ రిజిస్టర్డ్ ఎన్ఎస్సి బిఎస్సి మెంబర్షిప్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది ధర, మామూలుగా తక్కువ ధర ఉంటుంది వేరే. వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ధర ఉంది కదా మన వాళ్ళు కొంచెం చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర అయితే ఎక్కువ ధర ఉంది కాబట్టి ఈ ఎక్కువ ధర ఉన్నప్పుడు ఎందుకులే తక్కువ ధర కొంటారు. కానీ ఆ తక్కువ ధరకు దొరుకుతాయి కానీ అసలే పైసలు పోతాయి. అంటే మనం చూడవలసింది అసలు పైసలా ఎక్కువ ధరనా అది మనం గమనించాలి. అయితే మనం ఏం చేయాలి, చాలా వెబ్సైట్లు ఉంటాయి కాబట్టి ఈ ఎన్ఎస్సి బిఎస్సి మెంబర్లలో కూడా కాంపిటేటివ్ ఉంటారు, కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తారు. మన పని ఏంటిది, ఒక గనక ఐడియా ఉందని ఉదాహరణకి మీకు సింపుల్ అనమాట, ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది, ఎన్ఎస్సి షేర్ ఉంది, మొన్నటి వరకు 4000 ఉంది, అది ఒకటికి 5 షేర్లు బోనస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1700 1800 అంటే 100% దాటిపోయింది. అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి బోనస్ రావడం జరిగింది. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ ఉంది, డిమ్యాట్ అకౌంట్, అది ఐపీఓలు, ఓవిఓ ఉంది, అటువంటివి. అయితే ఇవి రేట్ ఎక్కువ ఉంటుంది ఎవరి దగ్గర, మెంబర్ దగ్గర. అదే మీకు మార్కెట్లో తక్కువ దొరుకుతుంది కానీ అసలు పైసలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, షేర్లు రావచ్చు రాకపోవచ్చు, ఇక అది రిస్క్తో కూడుకుంది. అది ఫాలో కావాలని చెప్పడం అనమాట. చివరికి సెబీ ఏం చెప్తుంది, ఏవైతే ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మన పెట్టుబడి ఏదైతే ఉందో అది ఆర్థిక నష్టాల నుంచి రక్షించుకోవటం, రెండోది ఏదైతే పెట్టుబడులు పెడతామో వాటిని చట్టబద్ధమైనటువంటి నియంత్రిత మార్గాల ద్వారా మనము నియంత్రించుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు అనేది వాళ్ళు చెప్పడం అనమాట. అంటే చివరికి ఏమిటి అంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో రెండు లిస్టెడ్ అన్లిస్టెడ్. లిస్టెడ్ అంటే ఏంది, ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వటం. ఇప్పుడు మోబిక్విక్ ఉంది, మోబిక్విక్ అంతకుముందు ప్రీ ఐపీఓ వచ్చింది, ఇప్పుడు ఐపీఓకి వస్తుంది. ఇప్పుడు స్విగ్గీలు ఉన్నాయి, అటువంటివి 760 కంపెనీలు సుమారుగా ఐపీఓలు మార్కెట్లో ఉన్నాయన్నమాట. మన పని ఏంటిది, ఈ 760 కంపెనీల్లో ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో చూసుకొని, అంటే ఉదాహరణకి ఎన్ఎస్సి ఉంది, మన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, టాటా క్యాపిటల్ ఉంది, ఇవన్నీ కూడా చాలా వరకు ఎటువంటి ఎన్ని ఉన్నాయంటే సుమారుగా మనకి 790 కంపెనీలు ఉన్నాయి. అటువంటివి అన్నీ మనం చేయక్కర్లేదు, వాటిలో ఎంటర్ అవ్వడానికి ఎన్ఎస్సి బిఎస్సి మెంబర్షిప్ ఉన్న వాళ్ళని చూడాలి, ప్రైస్ చూసుకోవాలి. మార్కెట్ పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి, మార్కెట్ తగ్గినప్పుడు ఇవి కూడా తగ్గుతాయి. మనం అవి గమనించి మనం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి టాటా క్యాపిటల్, ఎన్ఎస్సి అనుకోండి, ఫ్లిప్కార్టు, తర్వాత ఎన్ఎస్డిఎల్, నయారా ఎనర్జీ, ఇవన్నీ క్యాప్ జెమ్ని, ఇవన్నీ నెంబర్ ఆఫ్ అనమాట, ఎగ్జావేరు, ఇవన్నీ మనము చూసుకొని ఏవైతే వాల్యూ ఉన్నాయో, ప్రైస్ ఉందో, గ్రాఫ్ ఉందో, వీలైతే దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఎర్గో ఉంది, ఓయో రూమ్స్ ఉంది, హీరో ఫిన్కార్ప్ హీరో వాళ్ళది, తర్వాత బోట్ మన ర్యాపిడో ఉంది, వాళ్ళు కూడా పబ్లిక్ ఇష్యూకి వస్తారు, బిగ్ బాస్కెట్ పబ్లిక్ ఇష్యూకి వస్తారు, ఎన్ఎస్డిఎల్ వస్తారు, కేర్ హెల్త్ వస్తున్నారు. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. ఇవన్నీ టైం పడుతుంది హిందూజా. కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే బ్రాండ్. ఎప్పుడైనా కానీ బ్రాండ్ అంటే ఇప్పుడు టాటా గ్రూప్ నుంచి కానీ ఎక్స్చేంజ్ నుంచి కానీ ఇంకేదన్నా అంటే మనకు తెలిసిందనుకోండి, కొన్నాళ్ళైనా మళ్ళీ మనకు ఉంటుంది వాల్యూ. ఇది సింపుల్గా మీకు సెబీ హెచ్చరించడం జరిగింది. ఆ సెబీ హెచ్చరించిందే నేను మీకు విశ్లేషించడం జరుగుతుంది. మనము ఎవరైతే ఆన్లైన్లో నిర్వహిస్తారో వాళ్ళు బ్రాండ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్కే వెళ్ళండి అనేది సింపుల్గా విశ్లేషణ.
ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.